సర్వగ్రహ పీడ జ్వరాగ్రభయ విద్వాంసయ. అంటే ఏంటంటే సర్వగ్రహ అంటే గ్రహాల వల్ల ఏదైనా కష్టాలొస్తుంటే. గ్రహ పీడ అంటే ఇప్పుడు మనకి 9 ప్లానెట్స్ ఉన్నాయి. ఈ 9 ప్లానెట్స్ ఆస్ట్రాలజికల్‌గా కొన్ని కొన్ని టైంలో మన కరెంటు బర్త్ చార్ట్ ఫేస్ బదులు ఆహ్, కొన్ని కొన్ని ఆస్పీషియస్, ఇన్‌ఆస్పీషియస్ టైమ్స్ ఫేస్ అవుతూ ఉంటాం. అంటే రాహు మహాదశ అంటాం, కుజ మహాదశ అంటాం. లేదంటే శని మహాదశ అంటాం. ఏదో అంటే ఏదో కొన్ని శని వక్రీచి ఉంది గాబట్టి అంటాము. అట్లా ఏవో కొన్ని కొన్ని ఇలాంటి ప్లానెటరీ పొజిషన్స్ వల్ల మన ఇప్పుడుండే చార్ట్‌లో అంటే ఆస్ట్రాలాజికల్ చార్ట్‌లో కొన్నిసార్లు వి విల్ ఫేస్ కొన్ని ప్రాబ్లమ్స్. అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ అయినట్టు కనపడతాయి గానీ, అవి ఏంటంటే లైఫ్ లెసన్స్ అన్నమాట. వాటి వల్ల మనం నేర్చుకునేవి ఉంటాయి కొన్ని కొన్ని. ఆ టైంలో అమ్మవారిని మనం సేవించుకున్నాము అంటే, ఇలా సేవ చేసుకుంటూ ఉంటే, ఆ గ్రహ పీడల వల్ల మనకి రాబోయే కష్టాల్ని ఆమె లైట్‌గా తొలగించేస్తదనమాట. ఎంత లైట్ అంటే, సర్జరీ జరగాల్సినప్పుడు ఒక పన్ను ఊడి రక్తం రావడము, బాగా యాక్సిడెంట్ అవ్వాల్సిన టైంలో ఏదో హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కావడము, అసలు ఉద్యోగం పోయే పరిస్థితి అసలు అనే టైంకి ఏదో బెంచ్‌లో వేయడము, ఆహ్ అబ్రప్ట్‌గా జాబ్ నుంచి తీసేయకుండా కొంచెం టైమ్ ఇవ్వడము. ఇలా రకరకాలుగా జరుగుతుందనమాట. ఆవిడ సేవింగ్స్ మనకి. ఎలా సేవ్ జేస్తారు? లేదంటే ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చినట్టొచ్చి మనకొక సపోర్ట్ ఇవ్వడమా? ఆ! అలా ఏదైతే ఈ గ్రహ పీడల వల్ల వచ్చే కష్టాల్ని ఆమె లైట్‌గా తొలగిస్తదనమాట. అంటే యాక్చువల్లీ ఎందుకంటే అన్ని మీ బర్త్ చార్ట్‌ని ఆనర్ చేయాలి కదా! సో, 10 స్కేల్‌లో జరగాల్సిన ప్రాబ్లమ్‌ని 1.5 స్కేల్‌లో తొలగించేస్తదనమాట ఆవిడ. అట్లా అంత ఈజీ చేసేస్తది మీ లైఫ్‌ని ఆవిడ. ఎందుకంటే ఆవిడే కంట్రోలింగ్ అథారిటీ కదా! సో, ఉండయ్యా కొంచెం నా పాప మీద తక్కువ చూపిచ్చు అంటే వెంటనే లైట్‌గా కానీ స్టిల్ అది జరుగుతుంది. కానీ లేదు జరుగుతోంది కానీ మీకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. సో దట్ మీకది ఆ ఫేస్ ఎలా వచ్చిందో లైఫ్ అన్నాక కొన్ని సార్లు చెప్పారు కదండీ! "ఆవగింజ అంత కష్టం లేని ఇల్లు చూసుకోరా" అన్నారంట. హ్మ్. శంకరాచార్యులు గారు. అమ్మని నాకే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఆవిడ అన్ని ఇళ్ళకి పోయి ఆవగింజంత కష్టం లేని ఇల్లు ఏదీ లేదు. ఏదో ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది అని వచ్చేసిందంట. అబ్బా! నా జీవితం ఎట్లా బాగుంది. అట్లా అందరి జీవితాల్లో ఏవో ఒకటి ఉంటాయండి. కాకుంటే వాటన్నిటిని కొన్నేవంటే మనం హ్యాబిట్‌ల ద్వారా మార్చుకోవాలి. కొన్నేమో మనం మన మైండ్ సెట్‌ని మార్చుకోవాలి. కొన్నేమో మన బిలీఫ్ సిస్టమ్స్‌ని మార్చుకోవాలి. ఇంకొన్ని ఇట్లా మన కర్మ రిలేటెడ్ వాటిని మనం కర్మని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఆ కర్మని కంప్లీట్ చేసుకోవడంలో ఐదర్ ఇట్లా మాలాగా ఆకాషిక్ హీలింగ్ ద్వారా చేయడము, పాస్ట్ లైఫ్ థెరపీస్ ద్వారా చేసుకోవడము, లేదు అంటే భగవంతుడిని శరణనుకోవడము, లేదంటే ఏదన్నా కొన్ని పూజలు చేయించుకోవడం. ఇదే పద్ధతులు ఇంక వేరే ఏం లేవు. సో, కానీ అమ్మవారు ఏం చేస్తదంటే, ఆ కష్టాలన్నిటిని ఇట్లా టక్కని తీసేస్తదనమాట. హ్మ్. జ్వరాగ్రభయ అంటే అంటే జ్వరము అలాంటి ఇల్‌నెసెస్ ఏదన్నా రాబోయే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఆల్రెడీ ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ, లేదు వస్తుందేమో అని భయపడడం గానీ, ఇదొచ్చింది కాబట్టి నేనెలా డీల్ చేయాలి అనే అదొక రకమైన యాంగ్జైటీ, భయాలు గానీ, ఇలాంటివన్నిటిని ఆవిడ ఎలిమినేట్ తీసేస్తదనమాట. సక్కరేసి తీసేసినట్టు వాక్యూమ్ క్లీనరేసి. మొత్తం తీసేస్తదనమాట. అది మనం డిక్లేర్ చేస్తున్నాం. "నువ్వు చెయ్యమ్మా కొంచెం. నీకు చేసే కెపాసిటీ ఉంది. కాబట్టి నాకు కూడా చెయ్యి" అని రిక్వెస్ట్ చేస్తున్నామనమాట. ఈ విద్వాంసయ అంటే విద్వాంసం చేసేయమ్మా ప్లీజ్ అని. సర్వ త్రిభువన జాతం వసయ అంటే అన్ని భువాలు అంటే అన్ని వరల్డ్స్‌కి ఉండే పీపుల్ ఎవరెవరైతే అక్కడక్కడ ఏ ఏ వరల్డ్స్‌లో ఎలాంటి పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ నా నుంచి అంటే నన్ను చరిష్మాటిక్‌గా చెయ్యి. వాళ్ళందరికీ నాకు పర్సుయేసివ్ స్కిల్స్ ఇవ్వు. నేను చెప్తే వాడు ఇనేలాంటి పవర్‌నివ్వు. అంటే చార్మిక్ లీడర్ స్కిల్స్‌ని ప్రొవైడ్ చేయి. కమ్యూనికేషన్ స్కిల్స్‌ని అలా నేను చెప్తే అందరూ మంత్రముగ్ధులై వినాలనిపించాలి. ఆహా! నువ్వు చెప్పేది కరెక్టే కదా! అనిపించాలి. అట్లాంటి ఒక చరిష్మాని, అట్లాంటి ఒక పవర్‌ని నాకివ్వు అననమాట. అంటే ప్రతి ఒక్కరు మీతో మాట్లాడాలని ఉంటారు. మీరు మాట్లాడితే ప్రతి ఒక్కరు వినాలని ఉంటారు. అలాంటి పవర్స్ అన్నమాట. మోక్ష మార్గిని దర్శయ. చెప్పాను కదండీ! ఆమె మోక్షం, లిబరేషన్, సాల్వేజ్ ఏదైనా మాకు మోక్షం దొరకాలంటే ఆవిడ అధికారిణి అన్నమాట దానికి.
అలాంటి అధికారిని మనం అడుగుతున్నాం. అమ్మా నాకు మోక్షం ఇచ్చేటట్టు ఈ జన్మకి నాకు మోక్షం వచ్చి, లేదంటే ఈ జన్మ తర్వాత మోక్షం వచ్చేటట్టు మార్గం చూపి నాకు. ఎందుకంటే ఒక్కొక్క లైఫ్ మేము చూస్తాం కదండీ! ఆకాషిక్ హీలింగ్ చేసేటప్పుడు. మినిమమ్‌గా ఒక, ఒక సోలు ఒక 200, 300 లైఫ్ టైమ్స్ చేసేసుంటది మినిమమ్. అంటే నా దగ్గరకొచ్చేవాళ్ళు. ఎందుకంటే ఎవాల్వ్డ్ అయితేనే కదా హీల్ చేసుకుంటారు అనిపిస్తుంది. లేదంటే వీటి గురించి మనం పట్టించుకోను కూడా పట్టించుకోం. అంటే అంత కర్మ ఉంటుంది కాబట్టి. సో, కొంచెం ఓల్డ్ సోల్ అయితే కొంచెం స్లో డౌన్ అవుతారు కాబట్టి ఇలాంటి మొడాలిటీస్ వైపు మొగ్గు చూపిస్తారనమాట. ఎందుకంటే రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ తెలుసుకునేదానికి. సో, ఒక్కొక్కళ్ళు గ్యారంటీగా 200, 300 లైఫ్ టైమ్స్ చేసుంటామండి. సో, ఇలానే ఇంకొక 2 కనీసం మినిమమ్ ఉంటాయన్నమాట మనకి. ఎన్ని ఈ అన్‌ఫినిష్డ్ బిజినెసెస్ ఆఫ్ కర్మ అంతా పోయేదాకా. అప్పుడే మోక్షం. కానీ 150 లైఫ్ టైమ్స్ ఉన్నాయి అంటే అమ్మని మనం కాలు పట్టుకొని, గట్టిగా పట్టుకొని, "అమ్మా నువ్వు చూపి దారి" అంటే ఆ 150ని ఆవిడ 50 చేయగలిగే దారి చూపిస్తదన్నమాట మనకి. ప్రతి ఒక్కరికి లిబరేషను, సాల్వేషను లేదా ఆ దేవుళ్ళు ఐక్యమైపోవాలి. ఇవే కదండీ కోరికలు. ఆవిడ దారి చూపిస్తదనమాట. ఎందుకనంటే ఆవిడ క్వీన్ ఆ స్పేసెస్‌లో. జ్ఞాన మార్గ ప్రకాశయ అంటే నాకు జ్ఞానం అంటే చెప్పాను కదా ఇందాక. నాలెడ్జ్ అనే ఒక మోడ్‌లో స్పిరిచ్యువల్ నాలెడ్జ్ కానీ, మెటీరియల్ నాలెడ్జ్ కానీ, ఋషుల్లో దగ్గర నాలెడ్జ్ కానీ, వేదాల్లో ఉండే నాలెడ్జ్ కానీ, టెక్నికల్ నాలెడ్జ్ కానీ, డొమైన్ నాలెడ్జ్ గానీ, ఉండే నాలెడ్జ్‌లో కల్లా ఆమె అథారిటీ. సో, ఉండే నాలెడ్జ్‌లని అథారిటీ గాబట్టి, నాకు ప్రస్తుతం ఈ ప్రాబ్లమ్ ఉంది. నాకు జాబ్ రావట్లేదు. నాకు ఇట్లా ప్రతిసారి కొట్లాటలవుతున్నాయి. ఇలాంటి స్పౌస్‌తో నేను హస్బెండ్‌తో డీల్ చేస్తున్నా. ఇలాంటి వర్క్ ప్లేస్‌లో ఉన్నా. నాకు ఇలాంటి మార్పులు కావాలి. ఇలాంటి జాబ్ కావాలి. ఇలాంటి ఒకటి కావాలి. ఇది కావాలి, అది కావాలి. దానికి సరిపడా జ్ఞానాన్ని నాకు ప్రసాదించమ్మా అని అడగడం అన్నమాట మనం. నాకు చూపిచ్చు. సో దట్ నేను ఆ మార్గాన్ని నా జ్ఞానం అనే మార్గం వైపు నాకు కొంచెం లైట్ ఎయ్యి. ఈ అంధకారంలో నేను ఎలా అని క్లారిటీ లేక డెసిషన్ ఏం తీసుకోవాలో తెలియక హోప్‌లెస్‌గా ఉన్నా. నాకు దారి చూపిచ్చు అని అడగడం అన్నమాట. అది కొంచెం దీనంగా. అజ్ఞానతమో నాశయ నాకుండే అజ్ఞానాన్ని తీసేయి. అంటే ఇగ్నోరెన్స్ గాని, నాకుండే డార్క్‌నెస్ ఈ మహామాయ ద్వారా నాకు ఒక ఒక పొర ఏర్పడింది నా కళ్ళ ముందర. తమః అంటే ఒక పొర అన్నమాట. ఇగ్నోరెన్స్ అంటే అంధకారం తెలియకపోవడం వల్ల ఒక పొర అన్నమాట. అక్కడ ట్రూత్ ఉంటుంది. ఈ పొర మనల్ని అది చూడనీయదన్నమాట. యాహ్! సో, అందుకని మనం విపరీత బుద్ధులు చేస్తాము. లేదంటే అందరూ చెప్తున్నా పెడచెవి పెడతాం. మనకి వినపడదు, మనకు కనపడదు, మనకు తట్టదు. ఇలాంటివి కూడా చేస్తామన్నమాట. సో, అన్ని అంధకారం అనే ఒక పొరని తొలగించి, నాకుండే అంధకారం అనే మబ్బుల నుంచి నన్ను తొలగించి, నన్ను జ్ఞానం వైపు దారి చూపిచ్చు అని అని చెప్పి అది ఒక అడుగుతున్నామనమాట. అర్థమయ్యేటట్టు చెయ్యి. నాకెందుకొస్తుంది ఈ ప్రాబ్లమ్? ఎందుకొస్తుంది ఈ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్? దీని నుంచి నేను ముందుకెలా పోవాలి? దీని నుంచి నేనెలా హ్యాండిల్ చేయాలి? నాకిలాంటి థాట్స్ వస్తే ఆవిడే థాట్‌ని గూడా కంట్రోల్ చేసే అథారిటీ కాబట్టి, నాకలాంటి థాట్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిచ్చు. నాకిలాంటి ఎమోషన్స్ ఫేస్ అవుతుంటే జెలసీ గానీ, యాంగర్ గానీ, లేదు హోప్‌లెస్ అని గానీ, లేదంటే సెల్ఫిష్ అని గానీ, లేతే ప్రైడ్ అని గానీ, ఇలాంటి ఎమోషన్స్ నేను కానికూడని నేను నా సోల్ ఎవల్యూషన్‌కి సంబంధించి బట్టి ఏదైనా ఒక ఎమోషన్ ఫేస్ కారాదు అంటే, వాటిని పాజిటివ్‌గా ఎలా నేను ఫేస్ కావాలి? ఎలా నేను దాన్ని రెక్టిఫై చేసుకోవాలి? వాటి గురించి చూపి దారి నాకిట్లా సక్సెస్ కావట్లేదు. మనీ ఎందుకో బ్లాక్ అయిపోయింది. నువ్వు అబండెన్స్‌కి ఒక సంకేతం కాబట్టి, నాకు దారి చూపిచ్చు. ధనధాన్యాది వృద్ధిం కురు. అన్నం, రైసు, ధాన్యం అంటే మొత్తం మెటీరియలిస్టిక్ వరల్డ్, వెల్త్, సస్టెనెన్స్, స్పిరిచ్యువల్ నాలెడ్జ్ అంతా మొత్తం గ్రోత్ అయ్యేటట్టుగా నాకు వరాన్ని ఇవ్వు. ధనం అంటే వెల్త్. ధాన్యం అంటే గ్రెయిన్స్. బట్ ఏంటంటే ఫుడ్డే కాదనమాట. మొత్తం నన్ను నుంచోడానికి సరిపడా నా సుఖాలు అంతా అన్నమాట. అలాంటివి మొత్తం ఎక్కువ ఇంక్రీజ్ అయ్యేటట్టు నాకు వరాన్ని ఇవ్వు. ఇంక్రీజ్ అయ్యి అంటే అవ్వాలన్నమాట అట్లా. సర్వ కళ్యాణాన్ని కల్పయ. అంటే మొత్తం మంచి ఫార్చ్యూన్ నాకు అన్నీ మంచిగా అయ్యేటట్టు నాకు దారి చూపియి. నేనేమనుకున్నానో అన్నీ అయ్యేటట్టు నాకు దారి చూపియి. నేనేమి కష్టపడను అంటల్లా. కానీ నేను కష్టపడే ముందర ఇంతకుముందు నాకు తెలిసిన నా ఓన్ బ్రెయిన్ యూజ్ చేసి, కష్టం చేసి అలసిపోయాను. అవసరానికి మించి కష్టపడ్డాను. అనవసరంగా కష్టపడ్డాను కొన్ని చోట్ల.
దానివల్లే ఈ పరిస్థితి ఏర్పడింది నాకు. సో, ఇప్పుడు నేను ఈ కోరిక తీరాలి అంటే, నేను ఎలాంటి కష్టం పడాలి అనేది నాకు టార్చర్ లైటేసి చూపించు. ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, ఇలా మాట్లాడు, ఇలా ఉండు, అలా చెయ్యి, ఇలా ఇగ్నోర్ చెయ్యి. అలా నాకు కొంచెం డైరెక్షన్స్ ఇవ్వమ్మా. సో దట్ నా లైఫ్‌లో అన్నీ మంచి గుడ్ థింగ్స్ జరగని. సర్వ కళ్యాణాన్ని కల్పయ. మంచి థింగ్స్‌ని నాకొయ్యేలాగా నాకు వరాన్ని ఇవ్వు. దయచేసి మాం రక్షః అమ్మా రక్షించు. మహాతల్లి రక్షించు. జగన్మాత రక్షించు. నువ్వు కాకపోతే నన్నెవరు రక్షిస్తారు? నువ్వు కాకపోతే నాకెవరు దారి చూపిస్తారు? నువ్వు కాకపోతే నన్నెవరు ఆదుకుంటారు ఈ కాలంలో? నాకుండే ఈ అన్‌సర్టనిటీ ఏం జరుగుతుందో తెలియని ఒక స్థితిలో ఉన్నాను నేను. అక్కడి నుంచి నాకు ఖచ్చితంగా అది జరుగుతుంది అని ఆ కోరిక తీరేదానికి అయిపడే మార్గాన్ని నాకు ప్రసాదించు. ఒకవేళ జరగట్లేదు అంటే ఎందుకు జరగట్లేదు? దాని నుంచి నేను ఏం లెసన్ నేర్చుకోవాలి? ఎలాంటి ఆహ్, ప్రాయశ్చిత్తమ్స్ చేసుకోవాలి? అలాంటి వాటి మార్గాన్ని కూడా చూపిచ్చు. ఎందుకంటే ఆవిడకన్నీ తెలుసు. సో, మనం అడగాలంతే. ఆవిడ చెప్పాలి. ఇచ్చినప్పుడు మనకి డైరెక్షన్ అర్థం కావాలి. దానికి నన్ను రక్షించు అని అనుకుంది. సర్వవారేభ్యో నిస్తారయ నన్ను అన్ని ఇంక రాముందు రాబోయే రోజుల్లో కలిగే డేంజర్‌లు గానీ, ప్రాబ్లమ్స్ నుంచి గానీ, అవమానాల నుంచి గానీ, బిట్రేయల్స్ నుంచి గానీ, కష్టాల నుంచి గానీ, భార్యాభర్తల మధ్యలో ఉండే కొట్లాటలు రాకుండా ఉండేదాని నుంచి గానీ, పిల్లలకి నాకు ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉండేటట్టుగా గానీ, నాకు పేరెంట్స్‌కి, నాకు ఇన్‌లాస్‌కి, నాకు నేను చేసే వర్క్ దగ్గర, నా సుపీరియర్స్‌కి, నా పియర్స్‌కి, నా కింద పనిచేసే వాళ్ళకి ఇలా నాకు ఇట్లా లేదంటే కరోనా లాంటి వ్యాధులు, లేదంటే ఏదో నా హెల్త్ ప్రాబ్లమ్సు, నా ఆర్గన్ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్సు, లేదా ఆర్గన్ ఫంక్షనింగ్ జరగట్లేదని ఉండే ప్రాబ్లమ్సు, ఏజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్సు, ఆ! లేదంటే ఈ నాకు సంబంధం లేని వాళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లమ్సు. కొన్నిసార్లు మనం ఇరుక్కుపోతాం. లేదు ఎందుకో తెలీదు కానీ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్‌కి రీజన్ తెలీదు. కానీ ఎంత కష్టపడుతున్నా దానికి ఆన్సర్ చిక్కటంలా నాకు సాల్వ్ చేసుకోవడానికి. అలాంటి ప్రాబ్లమ్స్ హ్మ్. ఇప్పటివరకు నేను ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ చాలు. ఇంక నుంచి నాకు నీ దారిలో వచ్చాక నాకు ప్రాబ్లమ్స్ లేకుండా స్మూత్‌గా అలా అయ్యేటట్టు ఎంత స్మూత్ అయితే అంత స్మూత్‌గా అయ్యేటట్టు నాకు వరాన్నివ్వు అననమాట. అంటే నన్ను లిబరేట్ చెయ్యి, ప్రాబ్లమ్ నుంచి సేవ్ చెయ్యి, ఫ్రీ చెయ్యి. హ్మ్. ఈ ఇలా బ్యాడ్ లక్ నుంచి, జస్ట్ పాస్ట్ ఎలిమెంట్స్ నుంచి, ఫెయిల్యూర్స్ నుంచి, డిసప్పాయింట్‌మెంట్స్ నుంచి, అన్‌సర్టనిటీ ఏం జరుగుతుందో తెలియని ఒక అంధకారం నుంచి, భయం నుంచి, ఇట్లాంటి వాటి నుంచి నన్ను రక్షించు. వజ్ర శరీరం సాధయ అంటే డైమండ్ లాంటి బాడీని నాకు ప్రొవైడ్ చేయి. వజ్రం అంటే డైమండ్. శరీరం అంటే బాడీ. సాధయ అంటే అంత ఇప్పుడు జనరల్‌గా మనం వజ్ర శరీరం అంటారు గదా! ఎందుకంటే ఫుల్ ఆన్ టోన్డ్ బాడీ అన్నమాట. ఫుల్ హెల్తీ, ఫిట్, ఆప్టిమల్లీ మజిల్ ఫంక్షనింగు, బోన్స్ ఫంక్షనింగు, హెల్త్ ఫంక్షనింగ్ బాడీ అన్నమాట. ఎందుకంటే ఆవిడ భీమే అన్నాం. అంటే ఆవిడ భీముడి కన్నా ఇలా స్ట్రాంగ్ కౌంటర్ పార్ట్ ఆఫ్ భీమా అన్నాం అన్నమాట. భీముడనే అంతే అదే పవర్‌కి, హెల్త్‌కి, గ్రేట్ బాడీకి అంత ఎపిటోమ్ ఒక రోల్ మోడల్. అలాంటి ఫీమేల్ వర్షన్ ఈవిడ. మరి ఆవిడ అంత శరీరం ఉన్న ఆవిడ ఇంకే రేంజ్‌లో ఉంటది. ఆవిడ హెల్త్, ఆవిడకుండే ఫిట్‌నెస్. ఇందులో ఇంతమంది కింగ్స్, ఇంతమంది అసురులతో, ఇంతమంది రాక్షసులతో ఫుల్ ఆన్ ఫైట్ చేస్తే మరి ఆవిడెంత ఫిట్‌గా ఉండాలి. సో, ఆవిడంత ఫిట్ బాడీ గాబట్టి, ఆవిడంత హెల్తీ స్టఫ్ గాబట్టి, ఆవిడ మనకి ఇది గూడా ప్రసాదం చేయొచ్చనమాట. సో, ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే, మీరు గూడా కనీసం దీని గురించి టోన్డ్ బాడీ అమ్మ అని కూడా మీరు ప్రే చేసుకోవచ్చనమాట. మీరు యాక్చువల్లీ ప్రే చేసేటప్పుడు. ఆవిడ అమ్మ చూపిస్తది మీకు దారి. ఎలా మీరు మీ బాడీని తగ్గించుకోవాలి. కొన్ని సార్లు వెయిట్ లాస్ అనేది ఇట్స్ రిలేటెడ్ విత్ మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా అన్నమాట. కార్మిక్ లెసన్స్‌లో. సో, అట్లా మనకుండే ప్రొటెక్షన్ ప్రాబ్లమ్స్‌ని అంటే సేఫ్ లేని ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసి మనల్ని ప్రొటెక్టెడ్‌గా ఎప్పుడైతే మనకు ఫీల్ చేపిస్తదో పాస్ట్ లైఫ్ కర్మనంతా క్లియర్ చేసి ఆటోమేటిక్‌గా మనం వెయిట్ పుట్ ఆన్ చేయడం మొదలెడతామనమాట. వెయిట్ లెస్ చేయడం మొదలెడతాం. అలా అపోజిట్ కూడా ఈస్ ట్రూ అనమాట. ఎప్పుడైనా పాస్ట్ లైఫ్స్‌లో నేను వెయిట్ ఇలా ఉండకపోతే బెటరు అని అనుకుంటే, ఈ టైం ఎంత తిన్నా వెయిట్ కామనమాట. సో, ఇది హెల్త్ ప్రాబ్లమ్ రైజ్ చేసింది సడెన్‌గా. దానికొక రీజన్ ఉంటుంది ఒక లైఫ్‌లో ఏదో జరిగి. దాని నుంచి నాకు ఆ ప్రాబ్లమ్ నుంచి విముక్తిని పుట్టి, నా హెల్త్‌ని సరిచెయ్యి.
అలా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ధనం దేహి, నాకు డబ్బులియ్యమ్మా, నాకు ఈ ప్రాబ్లమ్స్ నేను అప్పులంతా తీర్చు, నాకుండే నేను ఎవరెవరి జాబితాలకు అన్నీ లేదు నాకు డబ్బు అంటే ఒక సమస్య కాకుండా ఉండే వరాన్ని ఎప్పుడు ఇవ్వు. అలా మన 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 మనీ స్టేట్‌ని బట్టి మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అనమాట. మనం డబ్బుల గురించి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే స్వాహ. అంటే ఏంటంటే, మనం ఒక అమ్మా! నువ్వు యాక్ట్ చేయాలి నా మీద అని ఒక కాల్ ఫర్ యాక్షన్ అంటే లైక్, సబ్‌స్క్రైబ్ అని రాసుంటానండి. కాల్ ఫర్ యాక్షన్ ఏదో ఒకటి చేయాలని నాకు చెప్తున్నాం అనమాట యూజర్‌కి. మన వీడియోలు చూసిన వాళ్ళకి. అట్లా ఈమె కూడా ఇంత మనం 100 పేర్లతో మనం ఆమెను స్తుతించి, నా రిక్వెస్ట్‌లంతా చేసి, ఇవన్నీ నా రిక్వెస్ట్‌లు ఇవి నువ్వు ఇప్పుడు దీని మీద నువ్వు యాక్ట్ చేయాలి. నువ్వు పని చేయమ్మా! నాకు నా నా రిక్వెస్ట్‌ని, కోరికల్ని ఆహ్, తీర్చు అని ఒక రిక్వెస్ట్ చేయడం అనమాట. అది ఎలా ఇచ్చాం. ఓం అంటే మళ్ళా ఓంకారం. ఎయిమ్ అంటే సరస్వతి అమ్మవారి బీజం లెర్నింగ్‌కి. హ్రీం అంటే మహాకాళి. ఆవిడదేంటంటే ఆహ్, స్పిరిచ్యువల్ లిబరేషను, ఈవిల్ అంటే కొంచెం మనలో ఉండే డార్క్‌నెస్సు, నెగెటివ్ యాటిట్యూడ్స్ ఇవన్నీ తగ్గిచ్చే గుణం ఆమెకుంది. క్లీం అంటే ఆవిడ మహాలక్ష్మి. చాముండాయే అంటే ఆ చాముండా అమ్మవారు ఎవరు అంటే చండీ చాముండా అమ్మవారు కదా! చాముండా అమ్మవారే నన్ను నా కోరికలు ఇచ్చే అంటే ఫుల్‌ఫిల్ చేయమ్మా! కోరికలు తీర్చు. దీని మీద నువ్వు వర్క్ చేయి. నాకు నా కోరికల మీద వర్క్ చేసేటట్టు నన్ను ఆశీర్వదించు అని మనం రిక్వెస్ట్ చేస్తున్నట్టు. స్వాహ అంటే అదే ఇస్తున్నాను నీకిప్పుడు దయచేసి చెయ్యి అని చెప్పడం అన్నమాట. ఆఫరింగ్ అన్నమాట. స్వాహ అంటే మనం హోమం చేసేటప్పుడు స్వాహ అని చెప్పేస్తాం చూడండి. ఆ! అలా అన్నమాట. హ్మ్. సో, అది ఈ యొక్క మొత్తం. అంటే బేసిక్‌గా మీకు అర్థమైంది కదండీ! ఎందుకు మనం ఈ అమ్మ మనకిస్తుంది. ఈ స్తోత్రం అంత పవర్‌ఫుల్. ఇప్పుడు మీరు సహస్రనామం చేశారనుకోండి మీకింత ఫీలింగ్ రాదు. ఎందుకంటే అది ఆహ్, ఆ వర్డ్సు అంత పవరు, సక్సెస్, అబండెన్స్ గురించి కాదనమాట. అవి వేరియస్ వేస్‌గా అమ్మవారిని స్తుతించడమే. ఈ స్తోత్రంలో డిఫరెన్స్ ఏంటి అంటే, మనం స్తుతించడమే కాకుండా ఆవిడ హైయెస్ట్ స్పేసెస్‌ని మనం స్తుతిస్తున్నాం. ఎందుకంటే తెలుసుకోవడానికి ఇవంతా ఆవిడ పవరు. ఈ పవర్ ఇంత పవర్‌ఫుల్ ఆవిడ కాబట్టి నాకు డెఫినిట్‌గా నేను కోరిన కోరికలు తీర్చగలుగుతది అనే ఒక ఆహ్, పట్టుదల, నమ్మకంతో. సో, అలా మీరు గూడా ఆ అమ్మవారి మీద మీకుండే కోరికలను అడిగి, నమ్మి ఆవిడ తీరుస్తుందని ఈ స్తోత్రం రోజు ఈ మీనింగ్ తెలుసుకోండి ఒక 2 సార్లు చేసిని. తర్వాత ఇంక నుంచి మీరు స్తోత్రమే రోజు వినండి. చదవండి. చేస్తుంటే నోటికొచ్చేస్తుంది. అలా అలా మీరు దాన్ని లైఫ్ పార్ట్‌గా చేసుకోండి. మీరే చూడండి మీ లైఫ్ ఇంకెట్లా ఉంటుందో అనేది. హ్మ్. సో, మళ్ళీ శ్రీ జగదంబార్పణమస్తు. మీ మీరేదైతే కోరికలు మీ అమ్మవారి ముందు అనుకుంటున్నారో అవన్నీ తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ! ఈ వీడియో గాని మీకు నచ్చితే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్‌లో, ఫ్యామిలీలో ఏదైనా పాపం ఏదో కష్టాలు పడుతూ మీకు తెలుసు ఇది ఒక అమ్మవారి దయ ఉంటేనే ఈ ఈ కష్టం తీరుతుంది అని మీరెవరైనా అనుకుంటే దయచేసి వాళ్ళకి ఈ ప్రేయరు, ఈ అర్థం 2 పంపించి చూడండి. కొంచెం టైమైనా ఒక సండే పూట మీకంటూ టైం చూసుకొని చేయండి అని పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి చెప్పి అమ్మ వైపు వాళ్ళని మళ్ళిద్దామండి. హ్మ్. ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్‌కి నిజంగా ఆన్సర్స్ లేవండి. అమ్మవారే దయ చూపిచ్చాలి మనకి. సో, మనం అమ్మని నమ్ముకున్నాం కాబట్టి ఆవిడే మనకి దారి చూపిస్తుంది అని ఒక నమ్మకం మనకుంది. మీకుంది, నాకుంది. సో, ఇలానే మీ ఫ్రెండ్స్‌కి మనం హెల్ప్ చేశామంటే వాళ్ళు వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ తగ్గించుకొని ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళ వాళ్ళ గోల్సు, ఆహ్, వాళ్ళ డిజైర్స్, విషెస్ అంతా వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకొని హ్యాపీగుంటే, మనం వాళ్ళ హ్యాపీని చూసి మనం హ్యాపీ ఫీల్ అవుతాం కదండీ! అండ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ కష్టంలో ఉన్న వాడికి మనం గాని ఒక సొల్యూషన్ ఇస్తే, ఆ కష్టం తీరాక అతడు ఎన్నడూ మనల్ని మర్చిపోడు. సో, ఈరోజు మీరు కష్టంలో చూసారు. సటిల్‌గా చూడండప్పా! ఇదొకటి చేయమ్మా 10 నిమిషాలు పడుతుంది. ఏమనుకోకండి. కొంచెం కన్విన్స్ చేసినా మీరు చెప్పితే, ఆ కష్టం తీరుతుంది. ఎందుకంటే అమ్మ గ్యారంటీ దారి చూపిస్తది. చూపిచ్చాక మీరు ఒక అథెంటిక్ రిలేషన్‌ని బిల్డ్ చేసుకుంటున్నారు అమ్మతో. అది చాలా ఇంపార్టెంట్. ఆ!
సో, అలా మీరు నలుగురికి కూడా ఈ మార్గాన్ని చూపిస్తారని ఆశిస్తూ సెలవండి. మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక పవర్‌ఫుల్ స్తోత్రం గాని, మెడిటేషన్ గాని, అఫర్మేషన్ గాని, లేదంటే ఏదో ఒక జ్ఞానం వి నేర్పించే వీడియోలో గాని, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోలో కలుసుకుందాం. ఈ నా అప్రోచ్ మీకు నచ్చేటట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని, షేర్ చేయండి. సో దట్ నా వర్క్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది మీ సహకారంతో. మీ మీ చుట్టూ ఉన్న వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి ఒక ఆవిడ ఇలాంటి వీడియోలు చేస్తారు. మీకు నచ్చితే చూడండి అని. నేను ఇంగ్లీష్‌లో, తెలుగులో చేస్తానండి. చేశాక మీకు ఆహ్, ఏమన్నా ఇంకా డౌట్లుంటే కమెంట్‌లో లీవ్ చేయండి. నాకు నాకు చేతనైనంత వరకు నేను రాస్తాను. నాకు తెలియకపోతే మా ఆకాషిక్ గైడ్స్‌తో, గాడ్స్‌తో మాట్లాడతా కదా! అట్లా మాట్లాడి ఆన్సర్‌లు రాస్తాను, వీడియో చేస్తాను. అందరం ట్రూ నాలెడ్జ్ సంపాదించుకోవాలి. నాలెడ్జ్ ద్వారా మనం ముందుకు పోవాలి. భయంతో, ఫోర్స్‌తో ఏదో మ్యాజిక్ అంటూ ప్రతి ఒక్కళ్ళు ఇంక అయిపోతుంది. అలా కాదండి. ప్రతి దానికి ఒక మార్గం ఉంటది. ఆ కరెక్ట్ మార్గాన్ని మనం ఎంచుకుందాం. ఈ షార్ట్ కట్‌ల వల్ల మనకేం లాభం లేదండి బాబు. సో, చూద్దాం. మళ్ళీ సెలవండి బాబు. నమస్తే. ఇంతసేపు ఉన్నారు కాబట్టి ఐ యామ్ సో థాంక్‌ఫుల్. బై బై అండి.